హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. పాల ప్యాకెట్ పట్టేసుకుంది ఏంటి అని చూస్తున్నారా? విడిగా అయితే పచ్చి పాలు లేవు ఇంట్లో, అందుకే ప్యాకెట్ అయితే కట్ చేస్తున్నాను ఫ్రెష్గా. ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పే ఈ టిప్ కోసం మీరు ఖచ్చితంగా పచ్చి పాలే తీసుకోవాలి. కాచిన పాలు తీసుకుంటే మీకు అసలు రిజల్ట్ అనేది ఉండదు. సో ఖచ్చితంగా పచ్చి పాలే తీసుకోండి. కొంచెం పాలని ముందుగా ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. కొంచెం అంటే చాలా కొంచెమే, ఎక్కువేం అవసరం ఉండదు. ఈ విధంగా పాలని ఒక చిన్న బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం కాటన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కాటన్ని కొంచెం పాలల్లో ఈ విధంగా డిప్ చేసి పాలల్లో తడిచిన కాటన్ తోటి ఫేస్ మొత్తం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా క్లీన్ చేసుకోవాలి. ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా కాటన్ తోటి ఫేస్ అంతా ఈ విధంగా బాగా క్లీన్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు మనం ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉంటే 2-3 నిమిషాల తర్వాత మనకి కాటన్కి మట్టంతా వచ్చేస్తుంది. మీరు వీడియోలో కూడా చూడొచ్చు, నేను ఇప్పుడు చూపించాను. కాటన్ అంతా నల్లగా అయిపోయింది కదా. ఈ విధంగా కనుక మనం డైలీ పాలతో ఇలా క్లీన్ చేసుకున్నాము అంటే మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ మొత్తం పోతుంది. ఖచ్చితంగా డైలీ అయితే క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి ట్యాన్ పట్టకుండా మనకి ఫేస్ అనేది చాలా ఫ్రెష్గా నీట్గా ఉంటుంది. జస్ట్ మనం డైలీ ఈ టిప్ అనేది ఫాలో అయితే చాలు. మనం ఎటువంటి పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, క్రీములు రాయాల్సిన అవసరం లేదు, ఏం అవసరం ఉండదు. ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే చాలు. మన ఫేస్ మీద ఉన్న మురికి అనేది ఎప్పటికప్పుడు పోతూ ఉంటుంది కాబట్టి ట్యాన్ అనేది అసలు ఫామ్ అవ్వదు. అలాగే ఇలా చేసుకోవడం వల్ల మన స్కిన్ పైన ఏమన్నా చిన్న చిన్న గుళ్ళలు మచ్చలు ఉన్నా అవి కూడా పోతాయి. 100కి 100% అయితే పోతాయి. మనం చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతాము. అంటే ఇలా క్లీన్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత అయితే మనం ఫ్రెష్గా ఫీల్ అవుతాము. మట్టి చూడండి అక్కడ కాటన్కి ఎంత నల్లగా వస్తుందో. ఫేస్ పైన ఉన్న మట్టి మొత్తం ఈ విధంగా మనకి కాటన్కే వచ్చేస్తుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు రిజల్ట్ అయితే 100కి 200% అయితే చూస్తారు కన్ఫర్మ్గా. చాలా చాలా బాగుంటుంది. మన ఫేస్ కూడా చాలా బాగా నీట్గా అనిపిస్తుంది. దీనికోసం మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఒక 2-3 నుంచి 5 నిమిషాల పాటు అలా టైం ఇస్తే చాలు. చూడండి నేను కాటన్ చూపిస్తున్నాను. కాటన్కి ఎంత డర్టీగా అయిపోయిందో, ఎంత మట్టి వస్తుందో, ఫేస్ మీద ఉన్న ట్యాన్ మొత్తం జిడ్డు మొత్తం వచ్చేస్తుంది. డైలీ ఇలా క్లీన్ చేసుకుంటే చాలు. మనమేమి పార్లర్కి వెళ్ళి పెద్ద పెద్ద ఫేస్ ప్యాక్లు అలాగే పెద్ద పెద్ద క్రీములు, కాస్ట్లీ క్రీములు ఏం వాడాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఇలా క్లీన్ చేసుకొని ఫేస్ నీట్గా ఉంచితే చాలు. ఇలా నీట్గా ఉండడం వల్ల మనకైతే ఇంకా ట్యాన్ అనేది ఫామ్ అవ్వదు కదా. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నీట్గా చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా. ఇక్కడ చూడండి కాటన్ చూపిస్తాను ఎంత మురికిగా అయిపోయిందో. మన ఫేస్ మీద ఉన్న డస్ట్ మొత్తం ఈ విధంగా పాలతో అయితే క్లీన్ చేసుకోవచ్చు. అయితే ఈ టిప్ అనేది మీరు ఇంతకుముందు ఎక్కడైనా చూసారా? దీని గురించి మీకు ఏమైనా తెలుసా లేదా అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ విధంగా పాలతోటి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మనము చన్నీళ్ళతోటి అయితే ఫేస్ వాష్ అనేది చేసుకుందాము. ఖచ్చితంగా చన్నీళ్ళతోనే చేయాలి. నాకు కొంచెం జలుబు చేసింది, అందుకే కొంచెం వాయిస్ ఇలా ఉంది, ఏం అనుకోవద్దు. ఈ విధంగా అయితే మంచినీళ్ళతోటి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు ఫేస్ అనేది ఎంత క్లియర్గా ఎంత నీట్గా ఉంది అనేది. చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఫేస్ మీద ఉన్న మురికి మొత్తం పోయి అయితే మనకు ఇన్స్టెంట్గా కూడా చాలా గ్లో వస్తుంది ఈ విధంగా చేయడం వల్ల. అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. వీడియోస్ అన్నీ మీకు బాగా నచ్చుతాయి. మనం ఫేస్ వాష్ చేసుకొని టవల్తో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మీరైతే బాగా అబ్జర్వ్ చేయొచ్చు ఫేస్ అనేది ఎంత నీట్గా క్లియర్గా ఉంది అనేది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. 100కి 100% అయితే మీరు ఫ్రెష్గా ఫీల్ అవుతారు. అలాగే ఫేస్ పైన ఉన్న ట్యాన్ మొత్తం మురికంతా పోయి ట్యాన్ అనేది పట్టకుండా ఉంటుంది. చాలా బాగా వర్క్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే డైలీ ట్రై చేయాలి. ఒక 2 మినిట్స్ వరకే టైం అయితే పడుతుంది, ఎక్కువ టైం పట్టదు కదా. సో డైలీ ఈ విధంగా పాలతోటి క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి ఎప్పటికీ ట్యాన్ అనేది పట్టకుండా, మొహం పైన మచ్చలు అవి ఏమీ రాకుండా చాలా నీట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి.